హే గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు బిజినెస్ న్యూస్ అప్డేట్ చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 22, 2025. లెట్స్ గో టు ద బిజినెస్ న్యూస్. ఇది గాయస్ ఈరోజు బిజినెస్ న్యూస్. లెట్స్ స్టార్ట్. ఈ వారంలో 28 ఐపీఓలు. ఈ వారం ఏకంగా 28 కంపెనీలు ఐపీఓ ద్వారా నిధులు సమీకరించబోతున్నాయి. ఆనంద్ రాఠీ, జారో ఎడ్యుకేషన్తో పాటు 11 ఐపీఓలు ప్రధాన విభాగంలో రానున్నాయి. ఇది మెయిన్ బోర్డు. చిన్న మధ్య తరహా సంస్థల విభాగంలో 17 ఇష్యూలు రాబోతున్నాయి. ఇది ఎస్ఎంఈ. వాటి వివరాలు ఇవి. మెయిన్ బోర్డ్ ఐపీఓలు: అట్లాంటా ఎలక్ట్రికల్స్, గణేష్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్, శేషసాయి టెక్నాలజీస్, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్, బిఎండబ్ల్యూ వెంచర్స్, ట్రాల్ట్ బయో ఎనర్జీ, జిన్ కుషాల్ ఇండస్ట్రీస్. ఎస్ఎంఈ ఐపీఓలు: ప్రైమ్ కేబుల్ ఇండస్ట్రీస్, సాల్వెక్స్ ఎడిబుల్స్, భారత్ రోహన్ ఎయిర్బోర్న్ ఇన్నోవేషన్స్, ఆప్టస్ ఫార్మా, ట్రూ కలర్స్, మ్యాట్రిక్స్ జియో సొల్యూషన్స్, ఎన్ఎస్బి బీపీఓ సొల్యూషన్స్, ఎకోలైన్ ఎగ్జిమ్, సిస్టమాటిక్ ఇండస్ట్రీస్, జెస్టో, రియల్ ఫిన్టెక్, రిద్ధి డిస్ప్లే ఎక్విప్మెంట్స్, గురునానక్ అగ్రికల్చరల్ ఇండియా, ప్రరు టెక్నాలజీస్ ప్రాజెక్ట్స్, చాటర్బాక్స్ టెక్నాలజీస్, భావిక్ ఎంటర్ప్రైజెస్, డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్. ఇవి గైస్ 28 ఐపీఓలు. 28 ఐపీఓల స్టాక్స్ వస్తున్నట్టునే. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆచితూచి అడిగేయండి గైస్. H1B వీసా రుసుము పెంపుతో ప్రాజెక్ట్ వ్యయాలు పెరగొచ్చు. జీటీఆర్ఐ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B కొత్త వీసా రుసుమును $1,00,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారతదేశం కంటే అమెరికాకే ఎక్కువ నష్టం కలిగిస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్. భారతీయ ఐటీ సంస్థలు ఇప్పటికే అమెరికాలో 50-80% స్థానికులకే ఉద్యోగాలు ఇస్తున్నాయని పేర్కొంది. మొత్తం మీద సుమారు 1,00,000 మంది అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాయని తెలిపింది. ప్రస్తుతం అమెరికన్లతో పోలిస్తే భారత్ నుంచి తీసుకెళ్లిన నిపుణులకు తక్కువగా వేతనాలే లభిస్తున్నాయని వివరించింది. తాజాగా పెంచిన రుసుము వల్ల అమెరికాలో స్థానికుల కంటే భారత్ నుంచి తీసుకెళ్లే వారి కోసం కంపెనీలు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొంది. అందువల్ల కంపెనీలు అమెరికా నుంచి ప్రాజెక్టుల పనిని స్వదేశాలకు తరలించడం పెరగొచ్చని, దీంతో తక్కువ H1B పిటిషన్లు, తక్కువ స్థానిక నియామకాలు జరగొచ్చని అంచనా వేసింది. ఒకవేళ అమెరికా నుంచి ప్రాజెక్టులను తరలించడంపై ఆంక్షలు పెడితే అక్కడే నియామకాలు జరుగుతాయని, అయితే యూనిట్లకు ప్రాజెక్ట్ ఖర్చులు అధికమవుతాయని జీటీఆర్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. సో ఇది గ్యాస్ H1B వీసా రుసుము పెంపుతో ప్రాజెక్ట్ వ్యయాలు పెరగొచ్చని జీటీఆర్ సంస్థ పేర్కొంది. ఓకే. విదేశాల్లో యురేనియం ఆస్తుల కొనుగోలుకు
ఎన్టీటీసీ యత్నాలంట. ఢిల్లీ భవిష్యత్తు అణు ప్రాజెక్టులకు అవసరమైన ఇంధనం కోసం విదేశాల యురేనియం ఆస్తులను కొనుగోలు చేయాలని ప్రభుత్వ రంగం విద్యుత్తు దిగ్గజ సంస్థ ఎన్టీపీసీ చూస్తుంది. శిలాజయేతర ఇంధనాలతో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దేశంలోని పలు ప్రదేశాల్లో సంయుక్త సంస్థ లేదా సొంతంగా అణు విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి కంపెనీలు సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం విదేశాల్లో యురేనియం ఆస్తులు కొనుగోలు చేయాలని చూస్తున్నామని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ముందుకు వెళ్లేందుకు తమ బోర్డు ముసాయిదా అవగాహన ఒప్పందానికి ఎంఓయు అనుమతి ఇచ్చిందని ఎన్టీపీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి సంయుక్త సంస్థ అణుశక్తి విద్యుత్ నిగమ్ ద్వారా అణు విద్యుత్ వ్యాపారంలోకి ఎన్టీపీసీ అడుగుపెట్టనుంది. ఈ సంస్థ రాజస్థాన్లో 2800 మెగావాట్ల మై బన్స్వారా అణు విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంది. 1975లో థర్మల్ విద్యుత్ సంస్థగా ఏర్పాటైన ఎన్టీపీసీ ప్రస్తుతం కొత్త తరం ఇంధన ఉత్పత్తుల్లోకి విస్తరిస్తుంది. బొగ్గు, గ్యాస్, ఫీడ్ ఇంధనం, హైడ్రో, సోలార్ వంటి ఇంధన వనరులతో ఎన్టీపీసీకి ప్రస్తుతం 83,026 మెగావాట్ల సామర్థ్యం ఉంది. దేశ విద్యుదుత్పత్తి మొత్తం సామర్థ్యం 4,75,212 మెగావాట్లు. ఇది ఎన్టీపీసీ న్యూస్ గైస్. సో ఇదన్నమాట. విదేశాల్లో యురేనియం ఆస్తులను కొనుగోలు చేయాలని ఎన్టీపీసీ చూస్తుంది. ఓకే, నేటి జిఎస్టీ తగ్గింపు ఉత్సవం అంట. ఉత్సవం ఏంది? పెంచిందని తగ్గించారు అంతే కదా. ఢిల్లీ వంటగదిల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు రూపాయి 2,500 నుంచి 85,000 తగ్గనున్న టీవీల ధరలు. ఓకే, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాల, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు సోమవారం నుంచి తగ్గనున్నాయి. జిఎస్టీ 2.0లో మొత్తం 325 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గనున్నాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఈ నెల 22 నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించకున్న విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, వ్యాయామ, యోగా కేంద్రాలపై ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, సబ్బుల వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5% తగ్గించి, హానికర ఉత్పత్తులపై మాత్రం జిఎస్టీ 28% నుంచి 40% పెరిగింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి రూపాయి 2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి ఇటీవల పేర్కొనడం గమనార్హం. ఔషధాలు గతంలో 12%గా ఉన్న పన్ను రేటు ఇప్పుడు 5% తగ్గింది. క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే 36 ఔషధాలపై పూర్తిగా పన్ను తొలగించారు. వాహనాలు ద్విచక్ర వాహనాల ధరలను రూపాయి 18,800 వరకు, కార్ల ధరలను రూపాయి 4.48 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. విలాసవంత కార్ల ధరలు అయితే రూపాయి 30.4 లక్షల వరకు దిగి వస్తున్నాయి. ఢిల్లీ టీవీలపై వస్తు సేవల పన్ను జిఎస్టీ 28% నుంచి 18%కి తగ్గిన ఫలితంగా సోమవారం నుంచి టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. 32 అంగుళాల కంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణం ఉన్న టీవీ సెట్లకు ఇది వర్తిస్తుంది. తమ ఉత్పత్తుల ధరలను రూపాయి 2,500 నుంచి
కంపెనీలు ప్రకటించాయి. దసరా రోజుల్లో సాధారణంగానే టీవీల విక్రయాలు జరుగుతాయి. ఇప్పుడు కంపెనీలు ధరలను తగ్గించడం కొనుగోళ్లకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు. సోనీ ఇండియా తన బ్రేవియా టీవీ మోడళ్ల 43-98 అంగుళాల తెరలు ధరను రూపాయి 5,000 నుంచి 71,000 వరకు తగ్గించింది. 43 అంగుళాల టీవీ ధర రూపాయి 59,900 నుంచి రూపాయి 54,900కు, 55 అంగుళాల టీవీ ధర రూపాయి 2.5 లక్షల నుంచి రూపాయి 2.3 లక్షలకు దిగొచ్చింది. 98 అంగుళాల టీవీ ధర రూపాయి 9 లక్షల నుంచి రూపాయి 8.29 లక్షలకు పరిమితమైంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 43 అంగుళాల టీవీ ధరను రూపాయి 30,990 నుంచి రూపాయి 28,490కి, 55-65 అంగుళాల టీవీ ధరలను రూపాయి 3,400 వరకు తగ్గించి రూపాయి 40,990 నుంచి రూపాయి 68,490కి తీసుకొచ్చింది. 100 అంగుళాల టీవీ ధరను 5,85,590 నుంచి రూపాయి 85,800 తగ్గించి రూపాయి 4,999,790 చేసినట్లు తెలిపింది. పానాసోనిక్ 43 అంగుళాల టీవీ ధరలు రూపాయి 3,000 వరకు తగ్గి రూపాయి 33,990, రూపాయి 45,990, రూపాయి 54,290కు పరిమితమయ్యాయి. 55 అంగుళాల ధరలు రూపాయి 7,000 తగ్గి రూపాయి 65,990, రూపాయి 76,990కి దిగొచ్చాయి. రూపాయి 7,500 లోపు హోటల్ గదుల అద్దెపై రూపాయి 525 వరకు ఆదా. హోటళ్ళకి కూడా తగ్గించారంట. జిఎస్టీ కొత్త రేట్ల నుంచి అమల్లోకి వచ్చినందున రూపాయి 7,500 అంతకంటే తక్కువ అద్దె కలిగిన హోటల్ గదులపై రూపాయి 520 వరకు ఆదా కానుంది. వీటిపై జిఎస్టీని 12% నుంచి 5%కి ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ ఐటీసీ లేకుండా తగ్గించడం ఇందుకు కారణం. ఫలితంగా హోటళ్ల ఆదాయాలు పెరిగేందుకు, పెట్టుబడుల ఆకర్షణకు, అతిథులుగా మంచి సేవలు అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించాయి. ప్రస్తుతం రూపాయి 7,500 వరకు హోటల్ గదులపై 12% జిఎస్టీ ఐటీసీతో కలిపి వసూలు చేస్తున్నారు. ఓకే, హోటల్లో కూడా తగ్గిస్తున్నారంట. దట్స్ గ్రేట్. పతంజలి ఫుడ్స్ ధరల తగ్గింపు. పతంజలి ఫుడ్స్ తగ్గాయంట గైస్. న్యూట్రెలా సోయా చంక్స్తో పాటు వివిధ ఉత్పత్తులపై ధరలను సోమవారం నుంచి తగ్గిస్తున్నట్లు పతంజలి ఫుడ్స్ తెలిపింది. న్యూట్రెలా చంక్స్, మినీ చంక్స్ అండ్ గ్రాన్యూల్స్ కిలో ప్యాక్ ధర రూపాయి 210 నుంచి రూపాయి 190కి తగ్గించింది. 200 గ్రాముల ప్యాక్పై ధరను రూపాయి 3 తగ్గించింది. దూద్ బిస్కెట్ 35 గ్రాముల ధర రూపాయి 5 నుంచి రూపాయి 4.5కి తగ్గించింది. నూడిల్స్, నోటి సంరక్షణ, కేశ సంరక్షణ ఉత్పత్తుల ధరలు తగ్గించింది. దంత్ కాంతి నేచురల్ టూత్పేస్ట్ 200 గ్రాముల ధర రూపాయి 120 నుంచి 106కి తగ్గింది. కేశ్ కాంతి ఆమ్లా ఎయిర్ ఆయిల్ 100 ml రిటైల్ ధర రూపాయి 48 నుంచి రూపాయి 42కు తగ్గింది. ఆరోగ్య వెల్నెస్ ఉత్పత్తుల్లో ఆమ్లా జ్యూస్ 1000 ml ధర రూపాయి 150 నుంచి రూపాయి 140కు, స్పెషల్ చవన్ప్రాష్ కిలో ధర రూపాయి 360 నుంచి రూపాయి 337కు దిగి వచ్చింది. ఆవు నెయ్యి 900 ml ధర రూపాయి 780 నుంచి రూపాయి 732కు తగ్గింది.
ఇది గాయస్ పతంజలి ఫుడ్స్ న్యూస్. పతంజలి ఫుడ్స్లో కూడా ధరలు తగ్గాయంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకే. ఎయిర్సెల్ యాక్సిస్ అవినీతి కేసులో తాజా సమన్లు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ అంట, దీంట్లో అవినీతి ఏదో జరిగిందంట, చూద్దాం. మలేషియా టెలికాం దిగ్గజం మ్యాక్సిస్ సంస్థ మాజీ డైరెక్టర్ అగస్టస్ రాల్ఫ్ మార్ష్లకు సిబిఐ ప్రత్యేక కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. 2006లో అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం హయాంలో దేశీయ టెలికాం సేవల సంస్థ ఎయిర్సెల్ను స్వాధీనం చేసుకునేందుకు మ్యాక్సిస్ అనుబంధ సంస్థలకు ఎఫ్ఐపిబి అనుమతి ఇవ్వడంపై ఈ సమన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మలేషియా కంపెనీ ఆస్ట్రో ఆసియా నెట్వర్క్కు కూడా సమన్లు జారీ చేయాల్సిందిగా సిబిఐ కోరగా ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించింది. మలేషియాలో సమన్లు అందజేయడానికి కోర్టును 3 నెలల సమయం కోరినట్లు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో 2014 ఆగస్టు 29న టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్ మరికొందరిపై సిబిఐ తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. అనంతరం మలేషియాకు చెందిన నిందితులకు ప్రత్యేక హైకోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. భారత హైకమిషన్, హోం మంత్రిత్వ శాఖ 3 సార్లు ప్రయత్నించినా అవి వారికి అందలేదు. 2017లో సిబిఐ ఛార్జిషీట్ నుంచి మారన్తో పాటు పలువురిని తొలగించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. 2018 జూలై 19న చిదంబరం ఇతరులపై సిబిఐ మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇది ఇప్పటికీ ప్రత్యేక కోర్టులో ఉంది. కేసు వివరాలు ఇలా: 2006లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్సెల్ స్వాధీనానికి మారిషస్కు చెందిన మ్యాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోల్డింగ్స్ లిమిటెడ్కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎఫ్ఐపిబి అనుమతి ఇవ్వడంతో అవినీతి జరిగిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఎయిర్సెల్లో విదేశీ వాటాలను 26% నుంచి 73.99% పెంచేందుకే $800 మిలియన్, దాదాపు రూపాయి 3,560 కోట్లు వెచ్చించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఎయిర్సెల్లో గ్లోబల్ కమ్యూనికేషన్ 73.99% ఈక్విటీ వాటాను, 99.3% ఆర్థిక వాటాలను కొనుగోలు చేసిందని సిబిఐ తెలిపింది. అధికారికంగా మాత్రం ఎఫ్డిఐ రూపంలో రూపాయి 180 కోట్లే ఇందుకు వెచ్చించినట్లు చూపారు. 2007 నుంచి 2012 మధ్య ఎలక్ట్రానిక్ లీగల్ కంప్లైంట్స్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సేవలు అందించిన రూపంలో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం మ్యాక్సిస్ అనుబంధ కంపెనీల ద్వారా రూపాయి 26 లక్షల, రూపాయి 87 లక్షల లంచం తీసుకున్నారని తెలిపింది. ఇది గైస్ ఎయిర్సెల్ మ్యాక్సిస్ అవినీతికి రూపాయి 3,200 కోట్లతో 4 బావుల తవ్వకం. ఓఎన్జీసీ ఆయిల్ కసరత్తు. ఢిల్లీ చమురు గ్యాస్ నిల్వల కోసం సరికొత్త ప్రాంతాల్లో అన్వేషణ జరిపేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా వచ్చే ఏడాది రూపాయి 3,200 కోట్లతో స్ట్రాటిగ్రాఫిక్ డ్రిల్లింగ్ చేపట్టాలని యోచిస్తున్నాయి. మొదటి దశలో అండమాన్ మహానది, సౌరాష్ట్ర, బెంగాల్ తీరంలోని లోతైన సముద్ర ప్రాంతాల్లో 4 బావులను తవ్వుతారని తెలుస్తుంది. అనువైన ప్రదేశాలను గుర్తించడం, డ్రిల్లింగ్ చేయడంతో సాంకేతిక నైపుణ్యాన్ని అంతర్జాతీయ బ్రిటిష్ ఇంధన దిగ్గజ సంస్థ బీపీ సాయం చేస్తుంది. స్ట్రాటిగ్రాఫిక్ డ్రిల్లింగ్ అంటే స్ట్రాటిగ్రాఫిక్ డ్రిల్లింగ్ను స్ట్రాటిగ్రాఫిక్ టెస్ట్ బావి అని కూడా పిలుస్తారు. ఇది చమురు లేదా వాయువును ఉత్పత్తి చేయడం కంటే భూగర్భ
భౌగోళిక నిర్మాణాలను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ఒక రకమైన అన్వేషణాత్మక డ్రిల్లింగ్. నిరంతరం కోరింగ్, పెట్రోఫిజికల్ లాగింగ్, భూకంప డేటా ఇంటిగ్రేషన్ ద్వారా భూగర్భ పొరలపై సమాచారాన్ని సేకరించడానికి ఈ బావులను తవ్వుతారు. వనరులను వెతికితీసే తక్షణ ఉద్దేశం లేకుండా భవిష్యత్తులో హైడ్రోకార్బన్ అన్వేషణకు మద్దతు ఇవ్వడానికి వివరణాత్మక భౌగోళిక ప్రొఫైల్ను నిర్మించడం దీని లక్ష్యం. బావులు తవ్వుతున్నారంట గైస్, ఆయిల్ కోసం. చూద్దాం మరి. హైదరాబాద్లో 4% పెరిగిన ఇళ్ల విక్రయాలు, ప్రాప్ ఈక్విటీ అంట. ఇది కూడా చదివేద్దాం. ఢిల్లీ జూలై సెప్టెంబరు త్రైమాసికం ముగిసేసరికి హైదరాబాద్లో 12,860 ఇళ్ళు లేదా ప్లాట్లు అమ్ముడవ్వచ్చని స్థిరాస్తి విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం 2024 నుంచి 25 అదే కాలంలో అమ్ముడైన 12,311 ఇళ్లతో పోలిస్తే ఇవి 4% ఎక్కువ. ఢిల్లీ, ఎస్సీఆర్, చెన్నై, బెంగళూరు, కోల్కతాల్లో కూడా విక్రయాలు పెరగొచ్చని నవీ ముంబై, థానే, పూణేలో విక్రయాలు తగ్గొచ్చని అంచనా వేసింది. 2025 జూలై సెప్టెంబరులో ప్రధాన 9 నగరాల్లో విక్రయాలు 1,370,000గా నమోదు కావచ్చని పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో జరిగిన 1,05,081 విక్రయాలతో పోలిస్తే ఇవి 4% తక్కువ. ఇది గైస్ హైదరాబాద్లో 4% పెరిగిన ఇళ్ళ విక్రయాలంట. అంటే హైదరాబాద్లో ఎక్కువ కొంటున్నారు అన్నమాట, కడుతున్నారు కూడా అట్లాగే. ఎందుకంటే 4th సిటీ వస్తుంది కాబట్టి, ఫ్యూచర్ సిటీ. కోడిగుడ్ల ధరలు చూద్దాం గైస్. 22న ఫారం వద్దకు రైతు అమ్మకం ధరలు. నెక్ ఈ 100 గుడ్లకి ఎంత అంటే 100 గుడ్లకు హైదరాబాద్లో 540, వరంగల్లో 542, విజయవాడలో 560, గోదావరిలో 550, విశాఖపట్నం 540. విశాఖపట్నంలో 555 ఉండే 540 అయింది, 15 రూపాయలు తగ్గిపోయింది. చిత్తూరులో 575. ఇప్పుడు విశాఖపట్నం, హైదరాబాద్లో సేమ్ రేట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, హైదరాబాద్లో 540 అంటే 5.40, అంటే 5 రూపాయల 40 పైసలకి ఒక గుడ్డు. అది కూడా 100 గుడ్లు తీసుకుంటే మనకి 540కి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నేను హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ రేట్ చెప్తున్నాను. సో 5.40 పైసే గైస్ గుడ్ ఎగ్. ఇది ఎగ్ రిపోర్ట్. రాగిలో అమ్మకాలంట. పసిడి అక్టోబర్ కాంట్రాక్టు ఈ వారం ₹1,08,802 కంటే కిందకు వస్తే ₹1,07,758, ₹1,06,826 వరకు దిగి రావచ్చు. ఒకవేళ సానుకూల ధోరణిలో చెల్లిస్తే ₹1,10,1778 వద్ద నిరోధం ఎదురు కావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే ₹1,11,710, ₹1,12,754 వరకు. డిసెంబరు కాంట్రాక్టు మోతాదుకు మించి పెరిగిన లాంగ్ పొజిషన్లున్న ట్రేడర్లు స్టాప్ లాస్ కొనసాగిస్తూ ట్రేడ్ చేయడం మంచిది. ₹1,31,758 వద్ద నిరోధం ఎదురు కావచ్చనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ కిందకు వస్తే ₹1,26,608 వద్ద మద్దతు ఇది వెండి రిపీట్ గైస్. ప్రాథమిక లోహాలు. రాగి సెప్టెంబరు కాంట్రాక్ట్ ₹916.45 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని ₹912 దిగువన
షార్ట్ సెల్ చేయడం మంచి వ్యూహం అవుతుంది. సీసం సెప్టెంబరు కాంట్రాక్టు రూపాయి 181.35 కంటే దిగువకు రాకుంటే రూపాయి 183.05 వరకు రాణించే అవకాశం ఉంది. రూపాయి 181.35 కంటే కిందకు వస్తే రూపాయి 180.10 రూపాయి 178.50 వరకు దిగి రావచ్చు. జింక్ సెప్టెంబరు కాంట్రాక్టు రూపాయి 275 కంటే కిందకు వస్తే షార్ట్ సెల్ పొజిషన్ల వైపు మొగ్గు చూపొచ్చు. అయితే రూపాయి 283 వద్ద స్టాప్ లాస్ పరిగణించాలి. రూపాయి 282.50 కంటే ఎగువన కదలాడితే రూపాయి 288.75 రూపాయి 293.10 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అల్యూమినియం సెప్టెంబరు కాంట్రాక్టు రూపాయి 256.15 కంటే ఎగువన కదలాడకుంటే రూపాయి 255.35 రూపాయి 253.65 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూపాయి 260.5 కంటే పైకి వెళితే రూపాయి 263.05 రూపాయి 265.85 వరకు రాణించవచ్చు. ఈ వారం ఇది కామోడిటీస్ గైస్. ఇంధన రంగం ముడి చమురు అక్టోబరు కాంట్రాక్టు రూపాయి 5,458 కంటే కిందకు వస్తే రూపాయి 5,389 రూపాయి 5,275 వరకు దిగి రావచ్చు. ఒకవేళ రూపాయి 5,641 కంటే పైన కదలాడితే రూపాయి 5,755 నుంచి రూపాయి 5,824 వరకు పెరగొచ్చు. సహజ వాయువు అక్టోబర్ కాంట్రాక్టుకు రూపాయి 271 వద్ద స్టాప్ లాస్ కూడల్లా షార్ట్ సెల్ పొజిషన్లను జత చేసుకోవడం మంచిది. వ్యవసాయ ఉత్పత్తులు పసుపు అక్టోబర్ కాంట్రాక్టు సానుకూల ధోరణిలో చెల్లిస్తే రూపాయి 12,596 వద్ద నిరోధం ఎదురు కావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూపాయి 12,856 రూపాయి 13,144 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూపాయి 12,048 కంటే కిందకు వస్తే రూపాయి 11,760 రూపాయి 11,500 వరకు దిద్దుబాటు కావచ్చు. జీలకర్ర అక్టోబర్ కాంట్రాక్టు ఈ వారం రూపాయి 19,516 కంటే ఎగువన చెల్లిస్తే రూపాయి 19,872 రూపాయి 20,063 వరకు రాణించవచ్చు. ఒకవేళ రూపాయి 19,353 కంటే దిగువన ట్రేడ్ అయితే రూపాయి 19,162 రూపాయి 18,990 రావచ్చు. ఆర్ఎల్పి కమోడిటీ అండ్ డెరివేటివ్స్ వీళ్ళు చెప్తున్నారు ఇవన్నీ. గత వారం కదలికలు ఇలా. కమోడిటీ పసిడి ఇది ప్రారంభము ముగింపు వృద్ధి. ప్రారంభము ముగింపు రూపాయలలో, వృద్ధి శాతంలో. ఒకసారి చూద్దాం. పసిడి అక్టోబరు 1,09,255 ముగింపు 1,09,847 వృద్ధి 0.54%. వెండి ఓకే 1,27,121 ముగింపు వచ్చేసి 1,29,838 వృద్ధి ఎంత అంటే 2.14% అంటే పెరిగింది ఇది. రాగి సెప్టెంబర్ 915.95 ముగింపు 906 అంటే -1.02 నష్టం అన్నమాట. సీసం సెప్టెంబరు 183 ముగింపు
82.5. ఇది నష్టంలో వచ్చింది. -0.73. జింక్ సెప్టెంబర్ ప్రారంభమైంది 281, ముగింపు అయింది 276.25. అంటే ఇది కూడా లాసే. -1.69. అల్యూమినియం సెప్టెంబర్ 200.15 ప్రారంభం, ముగింపు 257.20. అంటే ఇది కూడా దీని వృద్ధి వచ్చేసి -1.13. ఇది కూడా లాసే. ముడి చమురు అక్టోబరు ప్రారంభం వచ్చేసి 5,540, ముగింపు వచ్చేసి 5,527. ఇది కూడా దీని వృద్ధి కూడా నష్టంలోనే ఉంది, -0.23. సహజ వాయువు సెప్టెంబరు 262.9, ముగింపు వచ్చేసి 254. దీని వృద్ధి వచ్చేసి 3.39. చాలా పెద్ద లాస్ ఇది. 3.39% లాస్ అయింది. పసుపు 12,498, దీని ముగింపు వచ్చేసి 12,336. దీని వృద్ధి వచ్చేసి -1.30. అంటే ఇది కూడా -1.30 లాస్లోనే ఉంది, శాతం లాస్లోనే ఉంది. జీలకర్ర సెప్టెంబర్ 19,450కి ప్రారంభమైంది అండ్ 19,545కి ముగింపు అయింది. 0.49 వృద్ధి, అంటే దీని వృద్ధి 0.49% పైన ఉంది. అంటే ఇది ప్రాఫిట్లోనే ఉంది. సో దీని ర్యాంకింగ్ ఇది గైస్. ఇంకా ఇవే కాకుండా చాలా వాటికి ఇది ఇచ్చారు. అమెరికా అనిశ్చితులు వర్సెస్ జిఎస్టి సానుకూలతలు. ఈ వారం మార్కెట్కు ఇవే కీలకం. లోహ కంపెనీల షేర్లు రాణించొచ్చు. చమురు మార్కెటింగ్ స్క్రిప్ట్లు పెరగొచ్చు, విశ్లేషకుల అంచనా. స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా అంట స్టాక్ మార్కెట్లో ఈ వారం. ఓకే, ఒకసారి చూద్దాం. ఈ వారం స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తదుపరి చర్చలకు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెళ్తుండడం సానుకూలమైతే, నూతన H-1B వీసా దరఖాస్తులపై $1,00,000 సుమారు రూ.88 లక్షలను ఐటీ కంపెనీలు చెల్లించాలనడం $0.288 బిలియన్ మన ఐటీ రంగాన్ని కలవరపెట్టే అంశం. జీఎస్టీ రేట్ల తగ్గింపు సోమవారం నుంచి అమలు కానుండగా వినియోగదారుల స్పందన ఆధారంగా కంపెనీల స్క్రిప్ట్లు కదలాడే అవకాశం ఉంది. ధరలు తగ్గడానికి తోడు దసరా నవరాత్రుల ఉత్సాహం కంపెనీలకు ఉత్సాహాన్ని తెస్తుందని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 50 సూచీ 25,000 పాయింట్ల దిగువకు చేరదని, 25,500 నుంచి 25,600 స్థాయిలను పరీక్షించొచ్చని చెబుతున్నారు. విదేశీ పోర్టుఫోలియో మదుపర్ల ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.7,945 కోట్ల అమ్మకాలు జరిపారు. జనవరి నుంచి చూస్తే మీరు ఉపసంహరించిన మొత్తం రూ.1.4 లక్షల కోట్లుగా ఉంది. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం. విశ్లేషకులు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు, నిఫ్టీ బ్యాంక్ సూచీ ప్రస్తుత స్థాయిలను కొనసాగించగలదు. భారత్ అమెరికా వాణిజ్య చర్చల నుంచి సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. రాబోయే రోజుల్లో 56,000 నుంచి 56,150 స్థాయిల దిశగా పయనించవచ్చు. 56,150ని అధిగమిస్తే రాబోయే వారాల్లో 57,000 సాధ్యమే. 2 వారాలుగా ప్రామాణిక సూచీల కంటే నిఫ్టీ ఐటీ రాణిస్తుంది. ప్రామాణిక సూచీల కంటే 2 వారాలుగా నిఫ్టీ ఐటీ రాణిస్తుంది. H-1B వీసాలపై
రుసుము పెంపు వల్ల ఏడాది వరకు ఇబ్బంది లేదన్న విశ్లేషణలు ఊరటనిచ్చేవే. రాబోయే త్రైమాసికాల్లో ఐటీ వ్యయాలు అధికమవుతాయనే అంచనాలున్నాయి. ఇటీవల ర్యాలీ అనంతరం వాహన కంపెనీల షేర్లు స్తబ్దుగా కనిపించొచ్చు. పండగ సీజన్లో విక్రయాల ఆధారంగా పన్ను సంస్కరణల ప్రభావాన్ని లెక్కవేయాల్సి ఉంటుంది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీ 56,600 నుంచి 57,250 శ్రేణి నుంచి పడితేనే దిశపై స్పష్టత వస్తుంది. పన్ను కోతల వల్ల వెంటనే గిరాకీ పెరగదని, పన్ను ఆదాయ నష్టాలు మాత్రం కంపెనీలకు వెంటనే కలుగుతాయని బ్రోకరేజీ ఒకటి అంటుంది. ఔషధ కంపెనీల షేర్లు సానుకూల ధోరణితో చెల్లించొచ్చు. ఫార్మా రంగం టారిఫ్ బారిన పడకుండా ఉండేందుకు 99% అవకాశం ఉంది. ఒకవేళ 15-20% టారిఫ్ విధించినా ఆ ప్రభావాన్ని తట్టుకోవడానికి కేంద్రం మద్దతు ఇస్తుందని ఓ బ్రోకరేజీ చెబుతోంది. లోహ కంపెనీల షేర్లు రాణించొచ్చు. డాలర్ సూచీ పుంజుకుంటున్నందున మధ్యలో దిద్దుబాట్లను కొట్టిపారేయలేం. వర్షాకాలం అనంతరం లోహాలకు దేశీయంగా గిరాకీ పెరగనుంది. వాహన గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గింపు ఈ రంగానికి మేలు చేస్తుంది. సిమెంటు కంపెనీల షేర్లు క్రమంగా పెరగొచ్చు. వర్షాల అనంతరం గిరాకీ పుంజుకుంటుందన్న అంచనాలకు తోడు కేంద్రం నుంచి అధిక మూలధన పెట్టుబడులు ఇందుకు దోహదం చేయొచ్చు. వరుసగా మూడో వారాలు లాభాలు పొందిన చమురు గ్యాస్ షేర్లు బలంగా కనిపిస్తున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సమీప కాలంలో మంచి పనితీరును ప్రదర్శించొచ్చు. టెలికాం షేర్లు స్థిరీకరణకు గురి కావచ్చు. అదనపు ఏజీఆర్పై వొడాఫోన్ ఐడియా క్వాష్ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసినందున ఆ కంపెనీ షేరు రూ.8-10 మధ్య చెల్లించొచ్చు. ఎయిర్టెల్పై రూ.2,200ను రిలయన్స్కు రూ.1750ను లక్ష్యం ధరగా హెచ్ఎస్బీసీ పేర్కొంది. యంత్ర పరికరాలకు సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కొత్త ఆర్డర్ల ప్రకటనతో ట్రాన్స్మిషన్ కంపెనీల షేర్లు మరింత పెరగొచ్చు. సో ఇది గైస్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ల అంచనా. మంచి ఫలితాలనే ఇస్తాయి అంటున్నారు. సో చూద్దాం అది ఎంతవరకు. ఇక్కడ కొద్దిగా టేబుల్ ఇచ్చారు, అదేందో చూద్దాం. వాహన ప్రస్తుత నిరోధం మద్దతు. ఓకే, అశోక్ లేలాండ్ 140.89, నిరోధం 144.50, మద్దతు 137. సో ఇదంతా రిపోర్ట్ గైస్. అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, హీరో మోటో కార్ప్, M&M మారుతి, టాటా మోటార్స్, టీఎస్సీ మోటార్, వీటి ప్రైసెస్ ఇవన్నీ. ఎఫ్ఎంసీజీ అంట బ్రిటానియా ఇండస్ట్రీస్, కోల్గేట్, పామోలివ్, డాబర్ ఇండియా, ఇమామి, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, మారికో. యంత్ర పరికరాలు బెల్, సిజీ పవర్, ఎల్&టీ, సీమెన్స్, థెర్మాక్స్. ఔషధం అరబిందో ఫార్మా, బయోకాన్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్మార్క్ ఫార్మా. బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పిఎన్బి బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్. ఓకే, అదేవిధంగా లోహ
హిందాల్కో, హిందుస్థాన్ జింక్, ఎన్ఎండిసి, సెయిల్, టాటా స్టీల్, వేదాంత. దాని రిపోర్ట్ ఇది కనిపిస్తుందా? ఓకే. చమురు రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా. దీని చమురు. ఐటీ ఎస్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో. సిమెంట్ ఏసీసీ, అంబుజా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్. టెలికాం భారతీ ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, టాటా కమ్యూనికేషన్, వోడాఫోన్ ఐడియా. సో ఇవి గైస్ స్టాక్ మార్కెట్ రిపోర్ట్. ఓకే, ఇది గైస్ బిజినెస్కి సంబంధించిన రిపోర్ట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.